ఓకే. మనం ఈరోజు జస్ట్ ఫాస్ట్‌గా మనం బేసిక్స్ అన్ని కవర్ చేసుకుందాం కాట్లిన్‌లో. అండ్ ఇట్ ఈస్ మనం ఇప్పుడేంటంటే కాట్లిన్ ప్లే గ్రౌండ్‌లో ఉన్నాం. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే మనం చేయొచ్చు. రన్ చేయొచ్చు కోడ్‌ని. ఇక్కడ ప్రెస్ చేస్తే ప్లే బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే. సో, నౌ ఏంటంటే మనం కాట్లిన్ ఆల్రెడీ చూసాం. సింటాక్స్ మనం ఆల్రెడీ ఇప్పుడు చూద్దాం. అండ్ నల్ సెఫ్టీ అని ఒకటి ఉంటుంది. అదొక ఫీచర్. అండ్ కోరెట్స్ అని ఉంటాయి. కోరెట్స్ అని ఏం చేస్తాయంటే అసింక్రోనస్‌గా అంటే ఒకదాన్ని ఇంకోటి బ్లాక్ చేసుకోకుండా కో బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ ఎగ్జిక్యూట్ చేసి దాని అవుట్‌పుట్ అనేది మనకు తెస్తుంది. అది మనం కాట్లిన్ ఐ మీన్ ఆండ్రాయిడ్‌ని యాప్స్ డెవలప్ చేసేటప్పుడు చూద్దాం. కోరెట్స్ ఎలా వర్క్ అవుతాయో. అండ్ ఇంటరాప్టిబిలిటీ కూడా చూసాం. ఇంటరాప్టిబిలిటీ అంటే ఇంటర్ కంపాటిబిలిటీ విత్ జావా లాంగ్వేజ్ అనేసి. ఓకే. ఇక్కడొచ్చేసరికి సింపుల్‌గా చూస్తే ఇదొక ఫంక్షన్ అర్థమైంది. సో, ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైనా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఫంక్షన్ అనే కీవర్డ్ వాడాలి. అండ్ నార్మల్ ఫంక్షన్ నేమ్ అండ్ బ్రాకెట్స్ ఐ మీన్ పారాంథసిస్ అండ్ కర్లీ బ్రేసెస్ ఫర్ కోడ్. వాటెవర్ కోడ్ బ్లాక్. 1, 2 ఐ మీన్ కోడ్ ఎక్కడైతే రాయాలనుకుంటున్నామో అది ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్ ఏదైతే కర్లీ బ్రేసెస్ ఉందో దాంట్లోకి రాస్తాం. దీన్ని బ్లాక్ అంటారు. సో, ఇది కదా! ఇప్పుడు మనం ప్రింట్ చేయాలంటే నార్మల్‌గా ఎలా చేస్తాం? లైక్ ఇక్కడ నార్మల్ ప్రింట్ అని ఉంటుంది. ప్రింట్ అంటే పైథాన్‌లో ప్రింట్ ఉంది. ఇక్కడ ప్రింట్ ఎలా వచ్చేసరికి ఏదైతే రాయాలనుకున్నా లైక్ పవన్ అని రాస్తే ఇది ఎగ్జాంపుల్ ఎంటర్ చేస్తే నేను ఎగ్జాంపుల్ ఎంటర్ చేయడం కాదు రన్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్స్ ఓకే కదా! అండ్ నార్మల్‌గా మనం చేసే అన్నీ చేయొచ్చు లైక్ 2+2 సో, ఇవి కూడా మనం చేయొచ్చనమాట. సో, ఇవన్నీ తెలిసినయే. నార్మల్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉంటాయి కదా! సో, ఇప్పుడొచ్చేసరికి డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఫస్ట్ వచ్చేసరికి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. సో, వేరియబుల్ డిఫైన్ చేయడం కోసం వాల్ అని వాడతాం. ఆర్ మనం వాల్ అని వాడొచ్చు. ఆర్ ఏం వాడొచ్చు? వార్ అని కూడా వాడొచ్చు. సో, రెండిట్ల డిఫరెన్స్ ఏంటంటే వాల్ అనేది వచ్చేసరికి మ్యూటబుల్ అండ్ వార్ వచ్చేసరికి ఏంటంటే ఇది మ్యూటబుల్. సో, ఇమ్యూటబుల్ అంటే ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయలేం. మ్యూటబుల్ అంటే ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత చేంజ్ చేయొచ్చు అంతే. అంతకుమించి ఏం లేదు. సో, వాల్ అనేదేంటి ఇమ్యూటబుల్. ఒకసారి డిఫైన్ చేస్తే చేంజ్ చేయలేం. సో, ఎగ్జాంపుల్ ఏజ్ అని తీసుకుంటే ఇది టైప్ ఏంటి ఇంటిజర్ కదా! సో, ఎప్పుడైనా మనం ఒక నార్మల్ సింటాక్స్ ఎలా ఉంటది? ఏజ్ అని ఉంటుంది కదా! సో, మనం ఇక్కడ ఏం చేస్తాం రివర్స్ అనమాట. లైక్ ఫస్ట్ వేరియబుల్ డిఫైన్ చేసిన తర్వాత కాలన్ పెట్టేసి దాని తర్వాత డేటా టైప్ డిఫైన్ చేయాలి. సో, వాల్ అనేది ఏం చెప్తుంది ఇప్పుడు? ఇట్స్ వాటెవర్ ద రిటర్న్ హియర్ ఈజ్ ఎన్ ఇమ్యూటబుల్. దాన్ని ఫ్యూచర్‌లో మ్యూటేట్ చేయలేమని, మార్చలేమని చెప్తుంది. ఎగ్జాంపుల్ 30 అని రాసా కదా! ఇప్పుడేం చేస్తా ప్రింట్ ఎల్ఎన్ ఏం చేయాలి? ఏజ్ అని రాయాలి. ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తే ఇక్కడ ఏముంటుందంటే సెమీకోలన్ సారీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. లైక్ ఈ స్టేట్మెంట్ ఈస్ నాట్ ఎ వాలిడ్ స్టేట్మెంట్ కదా! సో, దానివల్ల ఎర్రర్ వస్తుంది. సో, ఇప్పుడు వచ్చింది ఆన్సర్. సో, ఇక్కడ సెమీకోలన్ ఈస్ లైక్ ఎలా అంటే ఏముండదు. సెమీకోలన్ లైక్ మనం జావా కాదు. జావా స్క్రిప్ట్‌లో మనం సెమీకోలన్ ఎలా ఇగ్నోర్ చేస్తుందో అలా ఇగ్నోర్ చేస్తుంది ఇది కూడా. కానీ ఇట్స్ బెటర్ టు కీప్ సమ్ టైమ్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? ఇది తెలిసింది. ఇప్పుడు నేను వేర్ అని తీసుకుంటే ఏంటి మీనింగ్? అదొక మ్యూటబుల్ కదా! ఇప్పుడు నేమ్ అనేది ఏంటి? నేమ్ అనేది ఒక స్ట్రింగ్. అందుకనేసి కాలన్ తర్వాత స్ట్రింగ్ అని రాసా. దానికి అసైన్ చేయడం కోసం ఈక్వల్ టు పెడతా అండ్ నా నేమ్ రాస్తా. లైక్ స్ట్రింగే కదా అది. సో, ఇక్కడ సెమీకోలన్ ఈస్ లైక్ ఆప్షనల్. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రింట్‌ఎన్ ప్రింట్‌ఎల్ఎన్ నేమ్. సో, ఇప్పుడేమైంది? అప్పుడు నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. నేమ్ అనేది ప్రింట్ అయింది. సో, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఏజ్ ఈక్వల్స్ టు 40 అని రాస్తే ఏమవుద్దో చెక్ చేద్దాం ఒకసారి. సో, ఏమైనది వాల్ కెనాట్ బి రీఅసైన్డ్. అసలు వాల్ అనేది ఏం చెప్తుంది? ఇట్స్ ఏ ఇమ్యూటబుల్ థింగ్. వాటెవర్ యూ డిఫైన్డ్ ఆఫ్టర్ వాల్ ఈస్ ఏ ఇమ్యూటబుల్ థింగ్. ఫ్యూచర్‌లో దాన్ని నువ్వు మార్చలేవు. సో, అయితే మన ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అంటే ఫ్యూచర్‌లో దాన్ని రీఅసైన్ చేయడం అవ్వదు. బట్ ఇప్పుడు నేమ్ అనేది ఏంటి? ఇట్స్ లైక్ ఏ మ్యూటబుల్ వార్ అంటే. సో, నేమ్ ఈక్వల్స్ టు లైక్ కళ్యాణ్ కళ్యాణ్ అని రాసుకో. సో, ఇప్పుడేమవుతుంది? ఇట్స్ లైక్ మన వార్ అనేది ఏంటి మ్యూటబుల్ కాబట్టి దాన్ని మనం మ్యూటేట్ చేయొచ్చు, మార్చొచ్చు. సో, అర్థమైందనుకుంటా ఇది. సో, ఇది నేను కామెంట్ ఔట్ చేస్తా. మీకు ఎటువంటి లైక్ కోడ్ గురించి వరీ అవ్వద్దు. నేను కోడ్ గిట్‌హబ్‌లో పెడతా. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ మనకు తెలిసిందే. కండిషనల్స్ కండిషనల్ స్టేట్మెంట్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. సో, ఏదైనా ఒకటే. కంట్రోల్ ఫ్లో. సో, కంట్రోల్ ఫ్లోకొచ్చేసరికి ఏంటంటే మనకు మెయిన్‌గా ఉండేవి ఇఫ్ కండిషన్ మనకు తెలిసిందే. సో, మనం ఎక్కువ వాడేది కూడా అదే. సో, వేర్ అవసరం లేదు. మనం ఒక్కసారిగా తీసుకుంటున్నాం. సో, 10 తీసుకున్న తర్వాత ఇఫ్
ఎక్స్ గ్రేటర్ దాన్ 5, దాన్ని ఏం చేయాలి? ప్రింట్ ప్రింట్ ln ఎక్స్ ఈజ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటా. సేమ్ ఎల్స్ కూడా ఉంటుంది. ఎల్స్ ఎల్స్ ప్రింట్ ln ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేసాను అనుకోండి, ఎల్ఎన్ తీసేసాను అనుకోండి, స్టిల్ ఇట్ ఎగ్జిక్యూట్స్ అనమాట. ఎల్ఎన్ అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్సైడ్ ద ప్రింట్ ఎల్ఎన్ మేక్ ఇట్ ఇన్ ఏ న్యూ లైన్. అంటే నువ్వు దాన్ని న్యూ లైన్ లో ప్రింట్ చేయని చెప్తుంది, అంతకుమించి ఏం లేదు. ఒకసారి నేను రికార్డ్ అవుతుందో చెప్పేస్తా. రికార్డ్ అవుతుంది. అయితే ఎల్ఎన్ అనేది ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? న్యూ లైన్ లో ప్రింట్ చేయమని చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్ దీన్ని సేమ్ స్టేట్మెంట్ ని, ఇదే స్టేట్మెంట్ ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సంథింగ్ ఇది తీసేద్దాం, ఓకే అని రాద్దాం. ఓకే, ఇప్పుడు ఏమైంది? 50 అంటే 5 తర్వాత దీని తర్వాత ఇది ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ న్యూ లైన్ లో ప్రింట్ చేయడం కోసం ఎల్ఎన్ అని పెడతాను. ఓకే, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టాలి ఎల్ఎన్. ఇది తీసిన అంటే యు ఆర్ మేకింగ్ దిస్ లైన్ యాజ్ ఎ న్యూ లైన్. అంటే దీని తర్వాత ఎల్ఎన్ లో ఎస్కేప్ సీక్వెన్స్ అండ్ ఎస్కేప్ క్యారెక్టర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో అలా న్యూ లైన్కి వెళ్తుంది. సో ఇక్కడ రాస్తే అవ్వదు అనమాట. సో పైన రాయాలి. అప్పుడు ఇది న్యూ లైన్ అవుద్ది, దాని కింద ఇది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒకటే ఒక లైన్ లో ఉంటుంది, దాని కింద ఏది వచ్చినా సరే అది ఒక స్టేట్మెంట్ అవుతుంది, అవుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇది కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ డేటా టైప్స్ గురించి చూద్దాం. కొంచెం ఇంటీజర్స్ చూద్దాం. ఇంటీజర్స్ ఆల్రెడీ మనకేం తెలుసు, లైక్ ఇప్పుడే డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ లైక్ పైన ఇక్కడ చెప్పా కదా, వ్యాల్ అనేది మ్యూటబుల్, వేర్ అనేది వేర్ అనేది ఇమ్యూటబుల్, వేర్ అనేది మ్యూటబుల్ అండ్ వాల్ అనేది ఇమ్యూటబుల్. ఎప్పుడు కూడా మీరు ఏదైనా వాల్యూని మార్చాలనుకుంటే దాన్ని వేర్ అని డిఫైన్ చేయండి, మార్చకూడదు అనుకుంటే వాల్ అని డిఫైన్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే వేర్ అది మీ ఇష్టం. నమ్ ఇంట్ వేర్ మర్చిపోయాం, వేర్ నమ్ ఇంట్ ఈక్వల్స్ 10 అని తీసుకుంటే, అండ్ ఇదేంటి? ఒక డేటా టైప్స్ మాట్లాడడం కదా, ఒక ఇంటిజర్ కదా. సో సిమిలర్ టు దట్ వేర్ ఇంకేమున్నాయి? ఎగ్జాంపుల్ పై నెంబర్, పై వాల్యూ, పై ఈజ్ లైక్ డబుల్ కదా, అంటే పాయింట్స్ ఉంటాయి, లైక్ డెసిమల్స్ ఉంటాయి. కొన్ని ఒక నెంబర్ తర్వాత ఈక్వల్ టు 3.14 స్ట్రైట్ 14. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డబుల్. ఇంకా మనకి ఏమన్నా ఫ్లోట్ ఉంటుంది. డబుల్ అనేది లైక్ డబుల్ ఫ్లోట్ సిమిలర్, బట్ నెంబర్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్స్, నాట్ క్యారెక్టర్స్, లెంత్ ఆఫ్ ది డిజిట్ ఈస్ లార్జర్ ఇన్ డబుల్ అనమాట. అంటే మన డెసిమల్ క్యాలిక్యులేషన్స్ లో డబుల్, ఎక్కడైతే మన వాల్యూ డబుల్ వాల్యూ అంటే లైక్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, అక్కడ మనం డబుల్ వాడతాం, నార్మల్ లేకపోతే ఫ్లోట్ వాల్యూ వాడతాం. ఓకే, సో బట్ ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫ్లోట్ అనే దానికి మనం ఎక్స్ప్లిసిట్ గా ఏదైతే వాల్యూ తర్వాత మనం ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయడం అంటే ఇన్ ది సెన్స్ ఫ్లోట్ వాల్యూ అని రాసాను అనుకోండి, వాల్యూ ఈక్వల్స్ టు ఇది ఈక్వల్స్ దాని టైప్ వచ్చేసరికి ఫ్లోట్. ఓకే, ఇది ఫ్లోట్ అర్థమైంది. సేమ్ ఇది కూడా మన ఎగ్జాంపుల్ 3.14 అని రాసాను అనుకోండి. సో బట్ ఇఫ్ ఐ వాంట్, ఇదేంటి బై డిఫాల్ట్ గా డబుల్ అవుద్ది అనమాట. ఏం ఇక్కడ ఇలా రాస్తే ఇది డబుల్ కింద ట్రీట్ అవుద్ది, డబుల్ కాస్త ఫ్లోట్ కింద అసైన్ చేసినట్టు ఉంది. ఎగ్జాంపుల్ దీన్ని రన్ చేస్తే ఏమంటుంది? ఫ్లోటింగ్ పాయింట్ లెటర్ డజంట్ కన్ఫర్మ్ టు ద ఎక్స్పెక్టెడ్ ఫ్లోట్ టైప్. అంటే ఇక్కడ సారీ ఇక్కడ ఫ్లోట్ టైప్ అని డిఫైన్ చేశాం కదా, బట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి? డబుల్ వాల్యూ అనమాట. సో అది ఐ మీన్ టైప్ కన్వర్షన్ అవ్వట్లేదు. సో అలా చేయడం కోసం F1 రాయాలి ఇక్కడ. సో దానికి చెప్తాం అనమాట మనం ఏంటని. F1 మెన్షన్ చేసాం కదా, ఇట్స్ లైక్ ఎన్ ఫ్లోటింగ్ పాయింట్ అనేసి. ఇది ఎందుకు మీకు అవుట్పుట్ చూపెట్టలేదు అంటే ఇక్కడ ఎటువంటి ఎర్రర్స్ లేవు, మనం ఎలాగో ప్రింట్ కూడా చేయట్లేదు కాబట్టి మీకు అవుట్పుట్ రావట్లేదు. సో ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో బులియన్స్ ఉంటాయి. ఈజ్ ట్రూ, ఈజ్ ట్రూ అని ఉంటుంది. లైక్ ఈజ్ ట్రూ అంటే లైక్ దాని వేరియబుల్ నేమ్ అది. ఇక టైప్ ఏంటి? బులియన్. ఓకే, ఇది ట్రూ ఇవ్వచ్చు ఆర్
ఫాల్స్ అని కూడా ఇవ్వచ్చనమాట. అంటే దాని వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్స్ ఉంటాయి. మళ్ళీ లెటర్ లెటర్ ఈస్ టైప్ ఆఫ్ దీనికొచ్చేసరికి మనం సింగిల్ కోట్స్‌లో మనం సింగిల్ క్యారెక్టర్ ఇవ్వచ్చు. దాని తర్వాత వచ్చేసరికి స్ట్రింగ్స్ ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్ట్రింగ్ అంటారు. ఎగ్జాంపుల్ దీని పేరు మెసేజ్ అనుకుందాం. ఎంఎస్‌జి ఈక్వల్స్ టు ది టైప్ ఆఫ్ స్ట్రింగ్. ఇది వచ్చేసరికి పవన్ కుమార్. సో ఇదొక సో ఇదొక స్ట్రింగ్ అవుద్ది. అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! స్ట్రింగ్ అవుద్ది. అండ్ యూ హావ్ టు యాడ్ దెమ్ ఇన్ డబుల్ కోట్స్ అన్నమాట. ఏదేది రాస్తే డబుల్ కోట్స్ క్యారెక్టర్స్ వస్తే సింగిల్ కోట్స్. అండ్ ఇంకోటి చెప్పా కదా! నల్ సేఫ్టీ అనేసి. లైక్ ఎగ్జాంపుల్ ఏదైతే నేను ఫ్యూచర్‌లో ఇది వస్తదో రాదో తెలీదు. ఫ్యూచర్ వాల్యూ అనుకుందాం. వాల్యూ. ఇది ఫ్యూచర్ వాల్యూ ఎగ్జాంపుల్ ఏమనుకుందాం, ఒక స్ట్రింగ్ అనుకుందాం. ఫ్యూచర్‌లో నీకు ఒక స్ట్రింగ్ వస్తుంది. దాని పేరేంటే ప్రస్తుతానికి ఏంటి సంథింగ్ అనుకుందాం. లైక్ పవన్ అనుకుందాం. సో, పవన్ కాదు లైక్ VI80 అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఏమవుద్దంటే నేను ప్రింట్ ఎల్ఎన్ ఫ్యూచర్ వాల్యూ. ఓకే. ఏమవుద్ది అది ప్రింట్ అవుద్ది కదా! ఫ్యూచర్ వాల్యూ కాస్త ఫ్యూచర్ వాల్యూ ప్రింట్ అవుద్ది ఇక్కడ VI80 అనేసి. బట్ నేనేం చేయొచ్చు, ఇదేంటి కాబట్టి దీన్ని మ్యూట్ చేయలేం కదా! సో, దీన్ని ఏం చేసుకుంటా కింద చేసుకుంటా. ఫ్యూచర్‌లో దీన్ని చేంజ్ చేయొచ్చనమాట. ఇప్పుడేం చేస్తా, ఏదైతే ఫ్యూచర్ వాల్యూ ఉందో దాన్ని నేను ఇక్కడ మార్చడానికి ట్రై చేస్తా. మార్చడం ఏంటంటే ఫ్యూచర్‌లో దీన్ని తీసేద్దాం అనుకుంటున్నా. ఫ్యూచర్‌లో దాన్ని పంపించకూడదు అనుకుంటున్నా. దానికోసం మనకి నల్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి? ఫ్యూచర్‌లో వాల్యూని రిమూవ్ చేసేయి. అక్కడి నుండి ఆ ఫీల్డ్‌ని రిమూవ్ చేసేయి. అంటే ఫ్యూచర్‌లో ఇది నల్ అంటే ఏమీ లేదక్కడ. అలా అన్నమాట. సో, ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఓకే. దీన్ని మళ్ళీ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఏముంటది? నల్ కెనాట్ బి వాల్యూ ఆఫ్ నాన్ నల్ టైప్ స్ట్రింగ్. అంటే ఏదైతే నువ్వు డిఫైన్ చేసేటప్పుడు డేటా టైప్ మెన్షన్ చేసావో, అక్కడ ఏమని డిఫైన్ చేసావంట? పక్కాగా స్ట్రింగ్ ఇది డేటా టైప్ అని చెప్పావు. కానీ ఫ్యూచర్‌లో నీకేమొస్తుంది? నల్ అనే డేటా టైప్ దానికి యాడ్ అవుతుంది. సో, దెన్ యూ హావ్ టు ఎక్స్‌ప్లిసిట్‌లీ సే థట్ వాటెవర్ ద వాల్యూ అంటే డేటా టైప్ డిక్లరేషన్ టైమ్‌లోనే మనం ఏం చెప్పాలంటే, ఏదైతే డేటా టైప్‌ని నేను డిక్లేర్ చేశానో అది ఫ్యూచర్‌లో నల్ అయ్యే ఛాన్స్ అనేది ఒకటుంది. సో, ఇది నువ్వు కన్సిడర్ చెయ్యి అని చెప్పాలి. దానికోసం ఫ్యూచర్‌లో ఏదైతే ఫ్యూచర్ వాల్యూ అనేది నల్ అవుతుందో, దానికి మనం ఏం చేయాలంటే, క్వెషన్ మార్క్ అనే ఒక ఆపరేటర్‌ని అపెండ్ చేయాలి. ఇది స్పెషల్ క్యారెక్టర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇట్స్ లైక్ ఇన్ మై సెన్స్ ఇట్స్ లైక్ అన్ ఆపరేటర్ విచ్ విల్ ఎక్స్‌ప్లిసిట్‌లీ టెల్ థట్ అదేంటంటే ఒక ఫ్యూచర్‌లో నల్ అయ్యే ఛాన్స్ ఉందని. ఓకే. ఏంటి ఇప్పుడు స్ట్రింగ్ అంట ఫ్యూచర్ వాల్యూ ఈస్ టైప్ ఆఫ్ స్ట్రింగ్. బట్ ఇట్ క్యాన్ బి ఫ్యూచర్ నల్లబుల్. అంటే ఫ్యూచర్‌లో అది ఎంప్టీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో, ఇప్పుడు నేను రన్ చేస్తే ఓకే. ఇప్పుడేమొచ్చింది ఫస్ట్ VI8 వచ్చింది. తర్వాత నల్ వచ్చింది. సో, అంటే ఫ్యూచర్‌లో ఇది నల్స్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇది నల్ టైప్ కదా! నువ్వు డిక్లేర్ చేస్తున్నప్పుడు కూడా ఏం ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే. ఓకే. ఎలా ఎలా చేసినా సరే వేరియబుల్ వాల్యూ మస్ట్ బి ఇనిషియలైజ్డ్. ఓకే. ఇది నల్లబుల్ కదా! సో, దీన్ని నల్ అని డిఫైన్ చేయాలి. అంటే దానికి ఇది నల్లే కాబట్టి ఎలాగో స్ట్రింగ్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. నల్ వాల్యూస్‌ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దానికి ఇనిషియలైజేషన్ టైమ్‌లోనే మనం నల్‌ని ఇవ్వాలన్నమాట. సో, నల్. ఇప్పుడు నేను ఇక్కడ పవన్ అని రాసినా సరే, ఇది ఏంటి బోత్ నల్లబుల్ అండ్ స్ట్రింగ్ కాబట్టి ఫ్యూచర్‌లో నీకు వాల్యూ వస్తే వాల్యూని తీసుకుంటుంది. తీసుకొని దాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే. ఇది ఏదైతే మనం నల్లబుల్ అని మాట్లాడుకున్న ఫీచర్ అదనమాట. ఆహ్, నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఆపరేటర్స్ అన్నీ ఉంటాయి. ఆపరేటర్స్ అన్నీ తెలిసినవే కదా! లైక్ ప్రింట్ 1 ప్లస్ 2 ఇది షార్ట్ కట్స్ పనిచేయవనుకోండి అందులో. ఓకే. ఆహ్, సారీ. ఓకే. +2 చేయొచ్చు, -2 చేస్తాం, ఇంటూ చేస్తాం. సో, ఇవన్నీ చేయొచ్చు. లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ చేయొచ్చు. ఆహ్, అంతే. రిమైండర్ ఉంటుంది. ఇంకా అన్నీ ఉంటుంది. ఇంకా అన్నీ ఉంటాయి. సిమిలర్ రిమైండర్ 1/2 1/2. సో, ఇవన్నీ తెలిసిందే కదా! ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి. సేమ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ చేయొచ్చు. అండ్ కండిషనల్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. కంపారిజన్ 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 కంపారిజన్‌లో ఏముంటాయి? లెస్ థాన్, గ్రేటర్ థాన్. సో, లెస్ థాన్, గ్రేటర్ థాన్, ఈక్వల్స్ టు అండ్
ఇవన్నీ ఉంటాయి కంపారిజన్ ఆపరేటర్స్‌లో. అండ్ లాజికల్ ఆపరేటర్స్ తెలిసింది కదా! లాజికల్‌కొచ్చేసరికి ఏంటంటే ఆహ్, ఏముంటాయి? ఎండ్ ఉంటుంది. మనకు తెలిసింది ఒకసారి ప్యాకేజ్ అని పడిందా? సరే. సారీ. ఎండ్ ఉంటుంది. ఆర్ ఉంటుంది. ఇంకా నాట్ ఉంటుంది. సో, ఇవి కూడా ఉంటాయి. అండ్ ఇవి లాజికల్ ఆపరేటర్స్. అండ్ కంట్రోల్ ఫ్లో గురించి మాట్లాడాం. ఇఫ్ కండిషన్స్ చూసుకున్నాం. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది స్పెషల్‌గా లైక్ ఇఫ్ కండిషన్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే కదా! మనకి స్విచ్ ఉంటుంది కదా! లైక్ ఇక్కడ ఒకొక్క ఏదైతే ఒక కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్‌లో ఒకానొక లైక్ ఏమంటారంటే లైక్ సిమిలర్ టు స్విచ్ కేస్ అన్నమాట. ఓకే. అలాంటిది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్ డే అనుకుందాం. డే ఈక్వల్ టు 3 అనుకుందాం. ఓకే. డే అనేది అయితే 3 అయితే నాకేం కావాలంటే డే బట్టి నాకు ఆ ఏదైతే ఆ రోజు డే నేమ్ ఉంటుందో అది కావాలన్నమాట. సో, నేనేం చేయొచ్చంటే వెన్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే. వెన్ అన్నది ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ సిమిలర్ టు స్విచ్ లాగా ఇంకొక పారామీటర్ పాస్ చేయాలి. దాని పేరేంటి డే. ఓకే. డే అంటే దీనికొక వాల్యూ కావాలన్నమాట. దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ వాటెవర్ థింగ్ ప్రెజెంట్ వాటెవర్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ యూ రిటర్న్ హియర్ లైక్ వెన్ తర్వాత ఇది లైక్ ఫంక్షన్‌లా ఉంది కదా! ఫంక్షన్ పారామీటర్ పాస్ చేసిన తర్వాత ఇది ఫంక్షన్ బ్లాక్‌లా ఉంది కదా! సో, సిమిలర్ అన్నమాట. బట్ ఇక్కడేంటంటే వెన్ అనేది లింక్ సిమిలర్ టు స్విచ్. ఈ కండిషన్ బట్టి ఇక్కడున్న కేసెస్‌ని మ్యాచ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడేంటంటే ఇప్పుడు డే అనేది ఏంటి? నంబర్స్ కదా! అంతే కదా! 1, 2, 3 అదే అవుతాయి. ఎగ్జాంపుల్ డే 1 అయితే అదేంటి? మండే కదా! లైక్ మనం ఇలా రాస్తాం. ఇక్కడ ఇలా రాసి మన స్టేట్మెంట్స్ రాస్తాం కదా! ఇక్కడ అలా కాదు. కాట్‌లీన్ అలా కాదు. ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఇదేం చెప్తుందంటే రిటర్న్ చేయమని చెప్తుంది. ఓకే. దీన్ని రిటర్న్ చేయమని చెప్తుంది. అంటే నేను దీని తర్వాత ఎప్పుడైతే డే కాస్త 1 అని మ్యాచ్ అయిందో దీని తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో ఇక్కడ దాన్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ అంటే వెన్ బయటికి రిటర్న్ చేస్తుంది. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది మండే అయితే ఓకే. అండ్ 2 వచ్చేసరికి ఏంటి? ట్యూస్‌డే. ట్యూస్‌డే, ట్యూస్‌డే అయితే సో, ఎప్పుడైతే డే కాస్త 1 అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఏద్దాం ప్రస్తుతానికి. సో, ఇక్కడ డే కాస్త 1 వస్తుంది. 1 అంటే ఇది మ్యాచ్ అవుతుంది. ఇలా రాసిన తర్వాత ఏదైతే యారో సింబల్ ఉందో దాని తర్వాత రాసిన తర్వాత ఆ స్టేట్మెంట్ కాస్త రిటర్న్ అవుతుంది. ఎక్కడికి రిటర్న్ అవుతుంది? ఇది ఫంక్షన్‌లా ఉంది కదా! అంటే ఈ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఉంటుంది. రిటర్న్ టైప్‌కి రిటర్న్ అవుతుంది. అంటే సో, ఐ కెన్ డూ లైక్ వన్ థింగ్ అదేంటంటే ఓకే. నేమ్‌కి అసైన్ చేయొచ్చు. ఓకే. నేమ్‌కి అసైన్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ చేస్తే ఏమంటుంది? యెస్. నువ్వంటుంది లైక్ ఈ కండిషన్స్ స్విచ్ కేస్‌లో మనం ఉంటాయి కదా! స్విచ్ కేస్‌లో ఏముంటాయి? లైక్ డిఫాల్ట్ అండి. ఇదొక కేస్. ఈ కేస్ ఏమి మ్యాచ్ అవ్వకపోతే ఒకవేళ ఈ కేసెస్ ఏమి మ్యాచ్ అవ్వకపోతే వి హావ్ టు గివ్ ద డిఫాల్ట్ అవుట్‌పుట్ అన్నమాట. ఎగ్జాంపుల్ 1 కాస్త మ్యాచ్ అయితే ఇదొస్తుంది. 2 కాస్త మ్యాచ్ అయితే ఇదొస్తుంది. ఓకే. బట్ ఈ కేసెస్ గూడా ఏం మ్యాచ్ అవ్వకపోతే నువ్వేదో ఒకటి చేయాలి అని చెప్తదన్నమాట. లైక్ 1లో అది చేయాలి. సో, అంటే డిఫాల్ట్ కేస్ లాగా. సో, దానికోసం ఏంటంటే ఎల్స్ అని రాయాలి. ఓకే. ఎల్స్ అని రాసిన తర్వాత ఒకవేళ పైవేవి కాకపోతే దీన్ని రిటర్న్ చేసేయి. ఏంటి అని? నో డే ఫౌండ్. డే ఫౌండ్. సో, డే నేమ్ ఫౌండ్. ఓకే. ఇలా రాస్తే ఇప్పుడేమైతది? సో, ఫస్ట్ దానికొచ్చేసరికి ఇది పైన స్టేట్‌మెంట్స్ ప్రింట్ అవుతున్నాయి. సో, దీన్ని కామెంట్ ఔట్ చేద్దాం. ఓకే. ఇప్పుడేమైంది 1 వచ్చింది. 1 కాస్త డేకొచ్చింది. డే కాస్త 1 ఇక్కడ మ్యాచ్ అయిన వెంటనే దీన్ని రిటర్న్ చేసింది. ఎగ్జాంపుల్ ఇది 4 అనుకుందాం. 4 కాస్త మ్యాచ్ అవ్వలేదు కాబట్టి 4 కాస్త మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడేమవుద్దంటే డే నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే ఎల్స్ కండిషన్ అంటే డిఫాల్ట్ కండిషన్‌ని హ్యాండిల్ చేస్తాం. లేకపోతే చెయ్యం. అండ్ ఇక్కడ చూస్తే ఇప్పటి వరకు మనం తర్వాత ఏదైతే డేటా టైప్ మెన్షన్ చేసామో దానికి మనం డేటా టైప్‌నివ్వాలి. లైక్ ఇది టైప్ ఏంటి స్ట్రింగ్ కదా! అంటే ఇఫ్ యూ డోంట్ మెన్షన్ ద టైప్ ఆఫ్టర్ ద వేరియబుల్ నేమ్ ఇట్ విల్ బి డైనమిక్ ఇన్ నేచర్. ఓకే. అది డైనమిక్ అయిపోతుంది ఫ్యూచర్‌లో. సో, ఇది స్ట్రింగ్ అని తెలుసు కాబట్టి అది ఓకే. స్ట్రింగ్ కింద అది మనకు ఫ్యూచర్‌లో వచ్చేది స్ట్రింగ్ అని తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను ఇది తీసేసి నల్ అని టైప్ చేస్తే ఏమవుతుంది? ఇది ఏదైతే ఫ్యూచర్‌లో వచ్చిందో అది టైప్ ఏంటి స్ట్రింగ్. ఇదేంటి ఫ్యూచర్‌లో ఒకానొక ఛాన్స్‌లో మనకి నల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! అప్పుడు మనకి ఇలా వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇందాకల వరకు ఎర్రర్స్ చెప్పింది. ఇప్పుడు ఎర్రర్స్ కూడా చెప్పదు. డైరెక్ట్‌గా రన్ టైమ్‌లో మనకి రాంగ్ అయిపోతుందనమాట. సో, దెన్ వి హావ్ టు ఎక్స్‌ప్లిసిట్‌లీ మెన్షన్ థట్
ఇది దిస్ టైప్ ఆఫ్ ఫ్యూచర్ నల్లబుల్. ఓకే. ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. సో, ఇక్కడ మనం ఇంత కన్‌ఫ్యూజన్ లేకుండా మనకి డైనమిక్ ఇన్ నేచర్ ఉండాలనుకుంటే సో, డేటా టైప్‌ని డైరెక్ట్‌గా రిమూవ్ చేసేయొచ్చు. ఓకే. ఇది హ్యాండిల్ చేస్తుంది ఇప్పుడు. ఓకే. అర్థమైందనుకుంటా. ఇది వెన్ కండిషన్. ఓకే. జలుబు చేసేసింది. లైక్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ ఫంక్షన్స్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్, ఫంక్షన్స్. ఆల్రెడీ మనం మెయిన్ ఫంక్షన్‌లోనే ఇదంతా రాస్తున్నాం గదా! సో, మనకు తెలిసిందేంటి ఫంక్షన్ రాయాలంటే మనకి ఫన్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే. తర్వాత ఎగ్జాంపుల్ యాడ్ అంటే సో, ఇది ఏం చేస్తుంది సేమ్ సిమిలర్ అండ్ ఇక్కడ ఏం చేయొచ్చు ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ 1 + 2 అండ్ యాడ్‌ని మనం ఏం చేయాలి కాల్ చేయాలి. ఓకే. ఇక్కడ ఏమైంది 3 కాస్త ప్రింట్ అయింది. సో, ఇది ప్రింట్ అయింది. బట్ మనకు తెలిసిందే ఫంక్షన్‌లో బోలెడన్ని టైప్స్ ఉంటాయి. ఇఫ్ ఐ వాంట్ టు ఆఫ్టర్ ఏదైతే నేను యాడ్ అని ఫంక్షన్ కాల్ చేసానో అది నాకు ఇక్కడ ప్రింట్ చేయకుండా ఫంక్షన్ అనేది బయటికి వాల్యూస్‌ని రిటర్న్ చేయాలనుకుందాం. రిటర్న్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్‌గా ఇక్కడ మనం రిటర్న్ అనే కీవర్డ్ వాడేసి 1 + 2 చేస్తాం. ఓకే. ఇక్కడ ఇప్పుడు రిటర్న్ అయితుంది కదా! ఓకే. ఫస్ట్ రన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడేమవుతుంది? టైప్ మిస్ మ్యాచ్ అంటుంది. సో, అంటే నువ్వు రిటర్న్ చేస్తున్నావు. దేంట్లో రిటర్న్ చేస్తున్నావు? ఫంక్షన్‌కి. బట్ మనం ఇక్కడ ఫంక్షన్‌కి చెప్తున్నామా? లైక్ ఫంక్షన్ డిక్లరేషన్‌లో చెప్తున్నామా? ఇది ఫ్యూచర్‌లో లైక్ రిటర్న్ చేస్తుందనేసి. సో, చెప్పట్లేదు. సో, ఎప్పుడైనా ఒక ఫంక్షన్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేస్తుందని తెలిసేటప్పుడు మనం దాన్ని చెప్పాలన్నమాట. ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుందనేసి. ఓకే. అంటే ఇక్కడ ఏం రిటర్న్ చేస్తున్నాం? ఇంటిజర్‌ని రిటర్న్ చేస్తున్నాం. సో, నేను ఏదైతే బ్రాకెట్స్, కర్లీ బ్రేసెస్ ఉన్నాయో దాని తర్వాత టైప్‌ని మెన్షన్ చేస్తానన్నమాట. ఇంట్ అని. ఓకే. సో, ఇప్పుడు నాకు ఎటువంటి ఎర్రర్ రాలేదు. సో, ఇది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రిటర్న్ వస్తుంది. అంటే ఈ ఫంక్షన్ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నాకు రిటర్న్ వాల్యూ ఒకటొస్తుంది. సో, దాన్ని నేను వాల్ తీసుకొని లైక్ ఎక్స్ అని తీసుకొని దాన్ని అసైన్ చేసుకుంటే ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ చేస్తే ఐ కెన్ ఫెచ్ దట్ వాల్యూ. లైక్ ఐ కెన్ గెట్ దట్ వాల్యూ. ఓకే. ఇక్కడ మన డేటా టైప్ మెన్షన్ చేస్తే ఇది కూడా ఇంట్ అవుతుంది. మనకు తెలుసు కదా! ఈ డేటా టైప్ ఫ్యూచర్‌లో ఏంటి ఇంటిజర్ అని తెలుస్తుంది కాబట్టి మనం ఇంట్ అని ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేసినా సరే అది వర్క్ అవుతుంది. ఓకే. బట్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డూ లైక్ ఫిక్స్డ్ వాల్యూ కాలిక్యులేషన్ కదా! సో, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటే కాలిక్యులేట్ చేసేటప్పుడు వాల్యూస్‌ని పాస్ చేయాలనుకున్నాను. లైక్ 2, 3ని పాస్ చేయాలనుకున్నాను. పాస్ చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ డిక్లరేషన్‌లో పారెంథసిస్ ఉన్నాయో అక్కడ మనం ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకోవాలి. ఓకే. పారామీటర్‌ని తీసుకోవాలి. సో, పారామీటర్ ఫస్ట్‌ది ఏంటి? ఇదొక ఎక్స్ అనుకుందాం. ఇంకోటి వై అనుకుందాం. ఓకే. ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమంటుంది? సో, యానోటేషన్ రిక్వైర్డ్ వాల్యూ పారామీటర్. ఓకే. రిటర్న్ ఎక్స్‌ప్రెషన్ రిక్వైర్డ్ ఫంక్షనల్ బ్లాక్ బాడీ. ఓకే. అంటే ఇక్కడ మనకు రిటర్న్ చేయలేదంటుంది. సో, రిటర్న్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ చూస్తే ఇంకా అంటుంది. లైక్ టైప్ యానోటేషన్ ఈస్ రిక్వైర్డ్ అంట. అంటే వాటెవర్ యూ ఆర్ మెన్షనింగ్ ఇన్ ద పారామీటర్స్ యూ మస్ట్ డిక్లేర్ ద టైప్ ఆఫ్ ద పారామీటర్ టూ. అంటే నువ్వు పారామీటర్ టైప్ కూడా మెన్షన్ చేయాలి. అంటే అక్కడ డేటా టైప్‌ని మెన్షన్ చేయాలి. ఆ డేటా టైప్ మెన్షన్ చేయడం కోసం మనం ఏదైతే వాల్యూ ఉందో దాని తర్వాత ఇంట్ అని రాస్తాం. ఇది కూడా ఒక ఇంట్ కాబట్టి ఇంట్ అని రాస్తాం. ఓకే. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. అంటే మనం పారెంథసిస్‌లో పారామీటర్ పాస్ చేసేటప్పుడు డేటా టైప్‌ని కూడా మెన్షన్ చేయాలి. సో, ఇది ఫంక్షన్ కాలింగ్. ఇక్కడ ఏదైతే రాస్తున్నామో అది ఫంక్షన్ కాలింగ్. కాల్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఎక్స్‌లో స్టోర్ చేసుకుంటున్నాం, ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ ఇంటిజర్ తీసేసినా సరే ఇట్ వోంట్ జనరేట్ ఎనీ ఎర్రర్ అనమాట. ఎందుకంటే ఇలా రాస్తే ఏమవుద్దని చెప్పా డైనమిక్ ఇన్ నేచర్ అవుద్దని చెప్పా. ఒకవేళ డైనమిక్ వద్దనుకుంటే ఎక్స్ ఇలా రాస్తారు. ఓకే. ఇది. తర్వాత వచ్చేసరికి లాంబ్డా ఫంక్షన్స్. లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు ఫంక్షన్ బట్ లైక్ అనానిమస్ ఫంక్షన్. మీకు జావాస్క్రిప్ట్ ఐడియా ఉండుంటే లైక్ అందులో అనానిమస్ ఫంక్షన్స్ రాస్తాం కదా! లైక్ ఇన్‌స్టంట్‌గా అక్కడికక్కడే రాస్తాం. ఇంకా చెప్పాలంటే మనం ఆల్రెడీ లాంబ్డా ఫంక్షన్స్ చూసాం. వాటి గురించి చెప్పుకోలేదంటే. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది పారామీటర్ ఇది చూస్తే ఇది ఒక లాంబ్డా ఫంక్షన్ అనమాట. లైక్ ఓకే. ఇక్కడ ఒక వాల్యూ ఉంది. ఈ వాల్యూ ట్రిగ్గర్ అయినప్పుడల్లా ఈ పర్టిక్యులర్ దీని తర్వాత ఉన్నది రన్ అవ్వాలని చెప్తున్నాం. రన్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే యారో మార్క్ తర్వాత ఇదొక ఫంక్షన్ అనుకుంటే వెంటనే ఈ ఏదైతే లాంబ్డా సింబల్ ఉందో ఇక్కడ లాంబ్డా సింబల్ ఉందో దాని తర్వాత ఉన్నది వెంటనే రిటర్న్ అయిపోతుంది. మనం ఎక్స్‌ప్లిసిట్‌గా రిటర్న్ అనే కీవర్డ్‌ని వాడక్కర్లేదన్నమాట. సో, అది ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. సమ్ అని ఒకటి తీసుకుందాం. ఓకే. తీసుకొని ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ ఎక్స్ అనే ఒక
వాల్యూ తీసుకుంటున్నా, ఎక్స్ అనే ఒక పారామీటర్ తీసుకున్నా, దాని టైప్ ఏంటి ఇంటే, ఇంకా వై అనే ఒక పారామీటర్ తీసుకున్నా, దాని టైప్ ఏంటి ఇంటే. ఓకే. ఈ 2, ఈ 2 తీసుకున్న తర్వాత ఏదైతే ఎగ్జాంపుల్ ఇది ఎలా చూడడానికి ఉందంటే ఇదొక పారామీటర్, ఇదొక పారామీటర్ ఇలా ఉందనుకుందాం. ఇదేంటి వితౌట్ ఇలా రాయాలి కదా! లైక్ ఇలా పారెంథసిస్ రాయాలి కదా! ఇప్పుడు నా ఫంక్షన్ రాసిన తర్వాత. బట్ ఇది లాంబ్డా ఫంక్షన్ కాబట్టి సో, ఇలా రాస్తా. సో, ఇదొక ఎక్స్‌ప్లిసిట్‌లీ ఐ మీన్ డైరెక్ట్‌గా చెప్తుంది. వాటెవర్ ద స్టేట్‌మెంట్ రిటర్న్ ఆఫ్టర్ దిస్ పర్టిక్యులర్ సింబల్ విల్ బి బై డిఫాల్ట్ రిటర్న్డ్. ఓకే. దాన్ని బై డిఫాల్ట్‌గా రిటర్న్ చేస్తాం. ఏంటి ఆ స్టేట్‌మెంట్? ఎక్స్ ప్లస్ వై. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రింట్ సమ్ సేమ్ సిమిలర్ మనం ఏదైతే లాంబ్డా ఫంక్షన్ కూడా నార్మల్ దీనిలాగే కాల్ చేస్తాం. సమ్ ఈక్వల్ టు 2, 3. ఓకే. సో, here చూస్తే ఎర్రర్స్ వచ్చాయి. ఏంటి ఎర్రర్స్ అంట? రిటర్న్ టైప్ ఫంక్షన్ కెనాట్ బి రిజాల్వ్డ్. అంటే రిటర్న్ టైప్ అనేది రిజాల్వ్ అవ్వలేకపోతుందంట. సో, ఇక్కడ ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఏంటంటే మనం ఎక్స్‌ట్రాగా మీకు చెప్పడం కోసం పారెంథసిస్ పెట్టా. పారెంథసిస్ తీస్తే సరిపోద్ది. సో, ఇప్పుడు సరిపోయింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఒక ఎక్స్ అనే డేటా టైప్ వస్తుంది. ఒక వై అనే వాల్యూ వస్తుంది. రెండిటిని ఈ లాంబ్డా తర్వాత ఏదైతే స్టేట్‌మెంట్ రాసామో ఏంటి ఆ స్టేట్‌మెంట్ ఎక్స్ ప్లస్ వై చెప్పమని. ఈ సింబల్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇట్స్ లైక్ వన్ లైన్ స్టేట్‌మెంట్ వేర్ వి విల్ రిటర్న్ ఏ స్టేట్‌మెంట్ విచ్ విల్ బి బై డిఫాల్ట్ రిటర్న్డ్. అంటే ఒక స్టేట్‌మెంట్ దీని తర్వాత రాసిన తర్వాత బై డిఫాల్ట్‌గా రిటర్న్ అయిపోతుంది. ఓకే. అది స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి, ఎవాల్యూట్ అయిపోయి రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేద్దాం. మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. వై కూడా తీసేసి దాన్ని చేద్దాం. ఇంకా ఒకటే పారామీటర్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక ఫంక్షన్ అనుకోండి. ఫంక్షన్‌ని తీసుకొచ్చి వేరియబుల్‌కి అసైన్ చేసినట్టు అన్నమాట. ఓకే. వేరియబుల్‌కి అసైన్ చేసాం. ఎందుకంటే మనం కాల్ చేసేటప్పుడు దాన్ని ఏదైతే ఎవాల్యూట్ చేయాలి కదా! అంటే కాల్ చేయడానికి ఒక వీల్ ఉండాలి కదా! ఏదో ఫంక్షన్ నేమ్ ఉంటే కదా కాల్ చేయగలం ఆ ఫంక్షన్ నేమ్‌తో. సో, అందుకని అలా రాసాం. ఎగ్జాంపుల్ 2 అని రాస్తే నాకేమొచ్చింది 2 వచ్చింది. అంటే ఈ సమ్ అంటే ఇది 2 అంటే ఎక్స్ వాల్యూకొస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఎక్స్ వాల్యూ వి హావ్ ఎన్ లాంబ్డా ఐ మీన్ వి హావ్ ఎన్ యారో సింబల్. అండ్ యారో సింబల్ తర్వాత ఏ స్టేట్‌మెంట్ ఉందో అది ఎవాల్యూట్ అయిపోయి రిటర్న్ అయిపోతుందన్నమాట. అంటే 2 ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్‌లోకి 2 వస్తుంది. తర్వాత ఏమైపోతుంది? రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ అయిపోతే మీనింగ్ ఏంటి? ఈ సమ్ అనేది ఒక ఫంక్షన్ అయితే అది రిటర్న్ చేస్తుంది. దేనికి ఏం రిటర్న్ చేస్తుంది? 2 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. దేనికి? ప్రింట్‌కి. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. జస్ట్ లైక్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసేస్తే నేను ఒకసారి ట్రై చేద్దాం. ఎక్స్ అవ్వదు. లైక్ ఇలాగే చేయాలి. లైక్ వి కాంట్ డూ ఎనీథింగ్ రాదర్ దాన్ దిస్ లైక్ మనం ఫ్యూచర్‌లో చూద్దాం. లైక్ అది మనం కోడ్ మనకు టైం లేదు. కానీ టైం కండిషన్స్ ఉన్నాయి. చాలా టాపిక్స్ కూడా ఉన్నాయి. సో, అదనమాట. మనం ఆల్రెడీ నల్స్ గురించి కూడా చూసాం. ఓకే. నల్ వాల్యూస్ గురించి చూసాం కదా! ఇది లాంబ్డా. ఓకే. లాంబ్డాని డిక్లేర్ చేసేటప్పుడు ఏదైతే మనం లాంబ్డా ఫంక్షన్ రాస్తున్నామో అది ఒక వేరియబుల్‌కి అసైన్ చేయాలనుకుంటే దాన్ని మనం కర్లీ కర్లీ బ్రేసెస్‌లో పెడతాం. ఇక్కడ చూస్తే ఒక లాంబ్డా ఫంక్షన్ అని డిఫైన్ చేసాం. బట్ ఏదైతే ఎక్స్‌ప్లిసిట్‌గా ఇక్కడ కూడా కర్లీ బ్రేసెస్ ఇచ్చాం. బట్ వి హావ్ టూ మెనీ లాంబ్డా ఫంక్షన్స్ విచ్ విల్ బి మ్యాచ్డ్ అండ్ ట్రిగ్గర్డ్ అన్నమాట. బేస్డ్ ఆన్ ది వాల్యూ, డే వాల్యూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి నల్ సేఫ్టీ గురించి ఆల్రెడీ మాట్లాడాం. నల్లబుల్ వాల్యూస్ గురించి మాట్లాడాం కదా! సో, బట్ ఏంటంటే కొంచెం డెప్త్‌కెళ్దాం. నల్ సేఫ్టీ. నల్ సేఫ్టీ. వేర్ సో, విచ్ విల్ ఇండికేట్ ఇమ్యూటబిలిటీ అండ్ నేమ్ అనుకుందాం. ఇది టైప్ ఏంటి? స్ట్రింగ్. అండ్ ఇదేంటి? నల్లబుల్ మ్యాచ్. ఓకే. దీనికి వాల్యూ నల్ అని ఇచ్చేసాం. ఓకే. సరిపోయింది కదా! ఎగ్జాంపుల్ ప్రింట్ చేసేటప్పుడు ఆహ్, మనకి స్ట్రింగ్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. లైక్ స్ట్రింగ్‌లో మనకి లెంత్ కనుక్కోవచ్చన్నమాట. సో, ఓకే. ప్రింట్ నేమ్ డాట్ లెంత్. ఓకే. నేమ్ డాట్ లెంత్ అంటే ఏమొస్తుంది? నార్మల్‌గా అయితే దాని యొక్క లెంత్ వస్తుంది గదా! సో, బట్ ఏమంటుంది చూసారా? ఓన్లీ సేఫ్ క్వెషన్ మార్క్ డాట్ అంట ఆర్ నాన్ నల్ అసెట్ ఆర్ కాల్స్ అలౌడ్ ఆన్ నల్లబుల్ రిసీవర్. అంటే ఏదైతే మీరు ఒక నల్ వాల్యూని యాక్సెస్ చేసుకునేటప్పుడు దాని మీద ఏవైనా మెథడ్స్ దాంట్లో ఏదైనా వాల్యూస్‌ని యాక్సెస్ చేయాలంటే ఒక నల్లబుల్ డేటా టైప్‌లో వాల్యూస్‌ని యాక్సెస్ చేసుకోవాలి. దాంట్లో మెథడ్స్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఐదర్ వి హావ్ టు యూజ్ క్వెషన్ మార్క్ డాట్ అంటే ఈ డాట్ ముందు ఏదైతే లెంత్ యాక్సెస్ చేస్తున్నాం కదా! దాని ముందు క్వెషన్ మార్క్ అని ప్లేస్ చేయండి. ఓకే. క్వెషన్ మార్క్ ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే అది నల్ అని వస్తుంది. అంటే
ఒకవేళ ఇది ఏదైతే నేమ్ ఉందో అది ఒకవేళ క్వెషన్ మార్క్ అంటే ఒకవేళ నల్ కాకపోతేనే క్వెషన్ మార్క్ తర్వాత ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేయని మీనింగ్ అని సింపుల్‌గా. అంటే నేమ్ అనే దాని తర్వాత క్వెషన్ మార్క్ మీనింగ్ ఏంటి? ఒకవేళ నేమ్ అనేది నల్ కాకపోతే క్వెషన్ మార్క్ డాట్ దాని యొక్క మెథడ్ అన్నమాట లెంత్ అంటే. ఓకే. దాన్ని ఎగ్జిక్యూట్ చేయని మీనింగ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నేమ్ ఈక్వల్స్ టు పవన్ అని రాసాననుకుందాం. ఓకే. మళ్ళీ సేమ్ ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడేమవుద్దంటే సారీ వాల్‌ని రీఅసైన్ చేయలేం. సో వాల్ సో ప్రింట్ ఎల్ఎన్ ఇస్తే బెటర్. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే ఒకవేళ నేమ్ అనేది నల్ కాకపోతేనే లెంగ్త్‌ని ప్రింట్ చెయి అని చెప్పాం. అప్పుడేమొచ్చింది? నేమ్ అనేది నల్ కాదా? నల్లే కదా! సో అందుకని నల్ అని వచ్చింది. ఇక్కడికొచ్చేసరికి నేమ్‌ని రీఅసైన్ చేసాం. అప్పుడు ఇక్కడ నేమ్ అనేది నల్లబుల్లా? సారీ నల్ వాల్యూనా? కాదు. సో ఇది నల్ వాల్యూ కాకపోతే లెంత్ కనుక్కోమని చెప్పాం. దాని లెంత్ ఎంత? 5 అంట. ఓకేనా? సో ఇది నల్లబుల్. ఒకవేళ ఇక్తే ఇక్కడే అనుకుందాం. ఒకవేళ ఈవెన్ దాని నేమ్ ఈక్వల్ టు ఏదైతే నేమ్ వస్తుందో అది నల్ అయితే నల్ వాల్యూ అయిపోయింది అనుకుందాం అనుకోకుండా. దెన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ నల్ అంటే ఇక్కడ నల్ అంటే బాలేదు కదా చదవడానికి. లెంత్ ఆఫ్ 0 అంటే బెటర్ కదా! సో నేమ్ అనేది లెంత్ ఆఫ్ 0 అని చెప్పడం కోసం ఏం చేస్తామంటే సింపుల్‌గా అండ్ 0 ఓకే. ఓకే. ఇక్కడ ఏమవుతుందండి నేమ్ అనేది నల్లా అయితే ఒకవేళ నల్ కాకపోతే లెంత్ రిటర్న్ చేయి. ఎల్స్ 0 అని రిటర్న్ చేయి అని చెప్తున్నాం అన్నమాట. ఓకేనా? సింపుల్‌గా. ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నో దట్ ద ఫ్యూచర్ వాల్యూ ఏదైతే ఇక్కడ ఎగ్జాంపుల్ నల్ అని రాసాం కదా! నల్ తీసేసి నేను పవన్ అని రాస్తాననుకోండి. పవన్ అని రాస్తాను. సో, ఇప్పుడు ఇవన్నీ మర్చిపోదాం. లైక్ ఇవన్నీ మర్చిపోదాం. ఇవేవి జరగలేదింకా. ప్రింట్ ఎల్ఎన్ నేమ్. ఓకే. నేమ్ డాట్ లెంత్. ఓకే. ఇప్పుడేమవ్వాలి యాక్చువల్‌గా? ఇక్కడే పవర్ అనేది ఆల్రెడీ యాడ్ చేశాను కదా! బై డిఫాల్ట్‌గా యాడ్ చేశాను కదా! మళ్ళీ లెంత్ అంటే ఏంటి? క్వెషన్ మార్క్ అవన్నీ అడుగుతుంది. ఐ మీన్ ఇది నల్లబుల్లో కాదో కనుక్కో ఫస్ట్. నల్లబుల్ అయితే హ్యాండిల్ చేయి. నల్ కాకపోతే హ్యాండిల్ చేయని చేయాలి. ఇవన్నీ ఎందుకు? ఇది ఫ్యూచర్‌లో పక్కా అది నల్లబుల్ వాల్యూ అయినా సరే పక్కా ఇంక నల్ రాదు. ఇంకా అది ఫ్యూచర్‌లో అసలు నల్ అయ్యే ఛాన్సే లేదు అని నీకు తెలిసేటప్పుడు యూ కెన్ ఫోర్స్ ద కంపైలర్ దట్ పర్టిక్యులర్ వాల్యూ కాంట్ బి నల్లబుల్ ఎట్ ఎనీవేర్, ఎట్ ఎనీ కాస్ట్. ఓకే. అని చెప్పడం కోసం ఇన్‌స్టెడ్ ఆఫ్ క్వెషన్ మార్క్ వి యూజ్ యాహ్! ఇక్కడ ఏమైతుందంటే లైక్ మనం ఇక్కడ కాదు లైక్ మనం ఏదైతే డైరెక్ట్ టైప్ ఉందో దానికి చెప్పాలన్నమాట. లైక్ ఇది నల్ అయ్యే ఛాన్సే లేదనేసి. సో, నల్ అయ్యే ఛాన్సే లేదని చెప్పడం కోసం మనం ఏం చెప్తామంటే డాటా టైప్ తర్వాత అంటే సారీ మన వేరియబుల్ తర్వాత మనం 2 ఎక్స్‌క్లమేటరీ మార్క్స్ పెట్టేసి తర్వాత నుండి మనం మెథడ్స్ పెట్టొచ్చన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ దిట్ ఈస్ నల్ అంటే ఇది నల్ కాకపోతే ఇలా ఫోర్స్ చేయొచ్చన్నమాట. ఇది నల్ అయ్యే ఛాన్సే లేదనేసి ఇలా ఫోర్స్ చేయొచ్చు. బట్ అనుకోకుండా అది నల్ అయిపోయిందనుకోండి ఇంకా క్రాష్ అయిపోద్దనమాట ప్రోగ్రామ్ మొత్తం. ఓకే. ఇది గుర్తుంచుకోవాలి. సో, యూ నోట్ దట్ ద పర్టిక్యులర్ వాల్యూ విల్ నాట్ బి నల్ అట్ దట్ స్కోప్. దెన్ యూ కెన్ explicitly say that it's not null by using 2 exclamation mark, or you can simply use one single question mark and question mark colon 0, which will indicate that whenever this value is null, just return that particular value of that after this particular operators. ఓకే. ఇది నల్ సేఫ్టీ అండ్ నల్ బిల్డ్ కోసం Kotlinలో